నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం లక్ష్యం సమాజహితం ఇక వివరాలకు వెళ్తే ఎల్బీ నగర్ లక్ష్మీ హోండా షోరూం ప్రతినిధులు శ్రీనివాస్ రవీంద్ర నేతృత్వంలో వినూత్నమైన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమానికి ట్రాఫిక్ సిఐ నాగమల్లు ముఖ్య అతిథిగా విచ్చేశారు ఈ సందర్భంగా నాగమల్లు మాట్లాడుతూ రోడ్ సేఫ్టీ అవగాహన అంశంపై పలు కీలక సందేశం ఇచ్చారు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడం వల్ల దేశవ్యాప్తంగా సంవత్సరానికి లక్షల మంది చనిపోతున్నారని ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ తన గమ్యానికి చేరుకోవాలని సూచించారు ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ చేసే ముందు హెల్మెట్లు సీటు బెల్ట్లు ధరించాలని ఎట్టి పరిస్థితుల్లోనూ రాంగ్ రూట్లో వెళ్లొద్దని ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు కారులో సింగారు ఎక్కలు ఒక పిల్లోడా మత్తు మస్తు గుంటని ప్రాణం తీస్తుంటది రయ్యు రయ్యు సెల్లు ఫోను సూల పెట్టి మాట్లాడు కూడా ఎదురొచ్చే బండి నీకు ఎప్పుడైతుంది పిల్లోడా నీ సెల్లు సల్లగుంటది నీ ఇల్లు ఆగమైతది రయ్యు రయ్యు. పద్దెనిమిది నుండి ఫిబ్రవరి 17 వరకు అంటే ఒక మాసం ఒక నెల వరకు పెట్టుకుంటున్నాము. ఎందుకనంటే ఇంతకుముందు వారోత్సవాలు ఉండేది. వారం అయితే ఫస్ట్ రోజు ఓపెనింగ్ అవుతుంది, లాస్ట్ రోజు క్లోజింగ్ అవుతుంది. మధ్యలో ఉన్న 3-4 రోజుల్లో అవేర్నెస్ అనేది సరిగా కావట్లేదు, ప్రతి ఒక్కరి దగ్గరికి చేరట్లేదనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఒక నెల రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. ఎందుకనంటే యాక్సిడెంట్స్ వల్ల చాలా విలువైన ప్రాణాలు అనేవి రోడ్డు పాలై చనిపోతున్నారు. ఏ ప్రపంచ యుద్ధంలో కూడా మొదటి ప్రపంచ యుద్ధం కానీ రెండో వరల్డ్ వార్లో కానీ చనిపోయినంత మంది ఒక్క సంవత్సరంలోనే మన భారతదేశంలో చనిపోతున్నారు. ఇంకా వరల్డ్ వైజ్గా అయితే కొన్ని లక్షల మంది చనిపోతున్నారు రోడ్ యాక్సిడెంట్స్లో. ఇప్పుడు మనకి వాహనం అనేది ఉన్నది సౌకర్యవంతంగా క్షేమంగా మనం చేరుకోవాల్సిన ప్రాంతానికి చేరుకోవడం కోసం రూపొందించబడింది. మనం ప్రాణం తీయడానికి రూపొందించబడింది కాదు కదా. కాబట్టి మనం ఆ యొక్క దృక్పథాన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కడ ఎంత వేగంతో వెళ్ళాలా, ఎక్కడ ఎలాంటి ట్రాఫిక్ రూల్స్ పాటించాలా అనే వాటిని దృష్టిలో ఉంచుకొని నడపడం వల్ల ఏ వాహనం కూడా యాక్సిడెంట్ కాదు. దాదాపు మన భారతదేశంలో తీసుకుంటే ఒక 4 నిమిషాలకి ఒకరు చనిపోతున్నారు. గంటకి 16 మంది చనిపోతున్నారు. ఒక రోజులో 395 మంది చనిపోతున్నారు. ఒక సంవత్సరానికి 150,000 మంది చనిపోతున్నారు. మన భారతదేశంలోనే 150,000 మంది చనిపోతే ఆ 150,000 మందికి సంబంధించినటువంటి వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ భార్య కానీ వాళ్ళ పిల్లలు కానీ ఎంతమంది సఫర్ అవుతున్నారు. ఎంతమంది స్కూల్ ఫీజులు లేక వాళ్ళ ఇంట్లో పనిచేసే వ్యక్తి చనిపోయి, వాళ్ళ ఇంట్లో ఉద్యోగం చేసే వ్యక్తి చనిపోయి ఎంత మానసిక క్షోభను అనుభవిస్తున్నారు అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలి. అదేవిధంగా రోడ్ యాక్సిడెంట్స్ జరగడానికి ప్రధానంగా 3 కారణాలు. ఒకటి ఎన్విరాన్మెంట్ అనంటే వాతావరణం కానివ్వండి, రోడ్స్ కానివ్వండి, మిగతా అప్పుడప్పుడు వచ్చే క్లైమేట్ చేంజెస్ కానివ్వండి, వీటి వల్ల రోడ్ యాక్సిడెంట్ జరగడానికి అవకాశం ఉంది. రోడ్డు సరిగా లేదు, సడన్గా గుంత ఉంది, అక్కడ స్లిప్ అయి పడిపోయి హెల్మెట్ లేకుండా చనిపోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఇప్పుడు చలికాలం మంచు వస్తుంటుంది, చూసుకోకుండా వెళ్ళి ఒక యాక్సిడెంట్ కావడం వల్ల వెనక వచ్చే వాళ్ళు టకాటకా కొట్టేస్తుంటారు. యాక్సిడెంట్స్ అయ్యి ఎక్కువ చనిపోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా సరైన మూల బల్బు ఇవ్వకుండా సడన్ కట్టించిననుకోండి, అక్కడ యాక్సిడెంట్ అయి చనిపోవడానికి అవకాశం ఉంది. లేకపోతే ఇక్కడ చెట్ల కొమ్మలు అడ్డం వచ్చి మనిషి విజుబుల్గా కనబడట్లేదు అనుకోండి, అక్కడ చనిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. గుడ్ మార్నింగ్ అండి, నా పేరు శ్రీనివాస్ అండి. లక్ష్మీ హోండా ఎల్బీ నగర్లో ఇక్కడ సర్వీస్ మేనేజర్గా జాబ్ చేస్తున్నాను.
ఈరోజు ట్రాఫిక్ అవేర్నెస్ వీక్ గురించి శ్రీ నాగమల్లి వారు వచ్చారు. ట్రాఫిక్ అడిషనల్ ఇన్స్పెక్టర్ గారు వచ్చి అతను అవేర్నెస్ గురించి చాలా విషయాలు తెలిపారు. వారికి ధన్యవాదాలు చేస్తున్నాం సార్ అవేర్నెస్ ఇచ్చినందుకు. అండ్ అట్ ద సేమ్ టైం ఇది కూడా మేము వీ విల్ కీప్ టేక్ ఫార్వర్డ్ టు అవర్ కస్టమర్స్ అండ్ అస్ వెల్ as అవర్ ఎంప్లాయీస్. థ్యాంక్స్ అండి. బ్రేక్ సరిగా పనిచేయలేదు, లేకపోతే స్టీరింగ్ మనం తిప్పగానే ఇటువైపు తిరగట్లే, స్ట్రైట్గా అతను కొట్టుకుంది. దాన్ని మెయింటెనెన్స్ సరిగా చేయట్లే మనం. దానివల్ల ఒక 10% వరకు 10 to 15% వరకు యాక్సిడెంట్స్ జరగడానికి అవకాశాలు ఉన్నాయి. ఫస్ట్ ఎన్విరాన్మెంట్, సెకండ్ వచ్చేసి వెహికల్ కండిషన్ సరిగా లేకపోవడం వల్ల కూడా యాక్సిడెంట్స్ అవుతాయి. తర్వాత మూడో కేసు హ్యూమన్, అంటే మనిషి ఎవరైతే వెహికల్ని నడుపుతున్నారో వాళ్ళ వల్ల 75% యాక్సిడెంట్స్ అవుతున్నాయి. ఎందుకనంటే రోడ్డు సరిగా ఉన్నా, వెహికల్ కండిషన్ కరెక్ట్గా ఉన్నా, నువ్వు వెళ్ళాల్సినంత స్పీడు వెళ్ళకుండా ఎక్కువ హై స్పీడ్ వెళ్ళడం వల్ల, ట్రాఫిక్ రూల్స్ని పాటించకపోవడం వల్ల నీకు యాక్సిడెంట్స్ కావడానికి అవకాశాలు ఉంటున్నాయి. ఎలాగంటే మామూలుగా ఇప్పుడు ఈ ఫ్లైఓవర్ ఉందనుకోండి, ఫ్లైఓవర్ మీద ఎంత స్పీడ్ వెళ్ళాలి తెలుసా మీకు ఎవరికైనా? ఎంత వెళ్ళాలి? 40 స్పీడ్ వెళ్ళాలి. అదేవిధంగా నేషనల్ హైవేస్ పైన ఎంత స్పీడ్ వెళ్ళాలా? 80 స్పీడ్ వెళ్ళాలి. మన అవుటర్ రింగ్ రోడ్ దాన్ని ఎంత స్పీడ్ వెళ్ళాలా? 100 స్పీడ్ వెళ్ళాలి. అంతకన్నా మించి వెళ్తే అది సేఫ్ కాదు అని ఆ డిజైనింగ్ చేసి ఇంజనీర్స్ ఆ విధంగా రోడ్లను రూపొందించడం జరిగింది. కానీ మనం ఏం చేస్తాం, అవుటర్ రింగ్ రోడ్ పైన 120 నుంచి 140, 160 వరకు, నేషనల్ హైవేస్ పైన 80 వరకు పోవాల్సి ఉంటే 100, 120 వరకు, ఇక్కడ ఫ్లైఓవర్స్ పైన ఇక్కడ లోకల్ రోడ్స్ పైన 30 స్పీడ్ 40 స్పీడ్ పోవాల్సి ఉంటే ఇక్కడ 60, 70, 80 ఇట్లా పోవడం వల్ల ఎదురొచ్చే వాళ్ళకి మనం హాని కలిగిస్తున్నాం. ఈ విధంగా మనిషి వల్ల చాలామంది చనిపోతున్నారు హ్యూమన్ మిస్టేక్ వల్ల. కాబట్టి యాక్సిడెంట్స్ ఎక్కువ జరగడానికి ప్రధాన కారణం ఎవరు? మానవుడు. కాబట్టి మనం మారాలి. మనం మారినప్పుడు మాత్రమే యాక్సిడెంట్స్ రేట్స్ అనేవి తగ్గడం జరుగుతుంది. మన పక్కన ఉన్న వాళ్ళు ప్రమాదాలకి గురి కాకుండా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. మరి ఈ ప్రమాదాలని నివారించాలంటే తీసుకోవాల్సినటువంటి చర్యలు, ముందు దీనికి సంబంధించి ఇంజనీరింగ్ అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న రోడ్లు మంచిగా చేయించాలా, ఎక్కడైతే ఇక్కడ సడన్గా వీడియోలు వస్తుందో అక్కడ రేడియో స్టిక్కర్స్ పెట్టించాలా, ఎక్కడైతే మూల బల్బ్ ఉంటుందో అక్కడ రేడియో అంటే గో హెడ్ అనేది, లేకపోతే ఇక్కడ స్పీడ్ లిమిట్ అనేది బోర్డ్స్ పెట్టాలా, ఎక్కడైనా అపోజిట్ వచ్చేటట్టుంటే అపోజిట్ లేకుండా బార్గేట్స్ పెట్టాలా. ఈ విధంగా ఇంజనీరింగ్. తర్వాత ఎడ్యుకేషన్, అంటే ప్రతి ఒక్కరికి కూడా ట్రాఫిక్ పైన ఎంతమంది చనిపోతున్నారు, ఎన్ని కుటుంబాలు ఆగమవుతున్నవి, దీనివల్ల ఎలాంటి యాక్సిడెంట్స్ జరుగుతున్నవి అనేది ప్రతిదీ కూడా ప్రజలకి అవగాహన కలిగించాలి. డ్రైవింగ్ లేకుంటే 500 రూపీస్ ఇచ్చారా, డేంజరస్ డ్రైవింగ్ చేస్తే 1000 రూపీస్ ఇచ్చారా. అదేవిధంగా టీడీలో మీరు డ్రంక్ అండ్ డ్రైవ్లో ఇళ్లలో దొరికితే కోర్టు ఫైన్ విధిస్తుంటారు. ఈ విధంగా ఎన్ఫోర్స్మెంట్ అంటే ఈ 3 రకాల చర్యల ద్వారా ట్రాఫిక్ను నియంత్రించడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ విధంగా చేస్తున్నాం. కానీ మీరు కూడా ఇనిషియేటివ్ తీసుకొని, ఇప్పుడు ఎవరో కాదు, ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ట్రాఫిక్ రూల్స్ అనేది అవసరం. ఎందుకంటే ఇప్పుడు మీరు రోడ్డు మీద వెహికల్ ఖచ్చితంగా మీరు కానీ, మీ బంధువులు కానీ, మిమ్మల్ని తీసుకొచ్చే మీ బ్రదర్ కానీ, మీ హస్బెండ్ కానీ, ఎవరు కానీ మిమ్మల్ని వెహికల్ మీద ఇక్కడ తీసుకొచ్చేదైతే, లేకపోతే మీరు ఒక ఆటోకి వచ్చిన ఆటో డ్రైవర్గా నడిపేదైతే. కాబట్టి మనం ప్రతి ఒక్కరం కూడా వాహనాన్ని యూజ్ చేస్తున్నాం. కాబట్టి మనం యూజ్ చేసే వాహనం యొక్క డ్రైవర్ అతను బైక్ మీద వస్తే ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోమని చెప్పాలా, అతను కార్లో వస్తే సీట్ బెల్ట్ పెట్టుకోమని చెప్పాలా, అతను సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయొద్దని చెప్పాలా, ఆపోజిట్లో వెళ్తే ఆపోజిట్ పోవద్దని చెప్పాలా. ఇప్పుడు షార్ట్ కట్ ఏంటంటే, ఇప్పుడు ఇక్కడి నుంచి వచ్చారనుకోండి, విజయవాడ నుంచి వచ్చేవాళ్ళు ఇట్లా తిరిగి రావాలంటే ఇక్కడ పోయి డిమార్ట్ పోయి ఇట్లా తిరిగి వచ్చేసరికి జస్ట్ 5 minutes పడుతుంది. షార్ట్ కట్ ఏంటంటే ఇట్లా కొట్టి ఇక్కడ ఇప్పుడు సేమ్ కానీ ఆపోజిట్ వచ్చిందనుకోండి జస్ట్ 1 minute వస్తారు. కానీ ఏదైనా తగిలింది అనుకోండి, షార్ట్ కట్ మనం 80 సంవత్సరాలు బతకాల్సిన వల్ల ఇంకా 20 సంవత్సరాలనే వెళ్ళిపోతుంది. కాబట్టి కాలం చాలా ఉంటుంది. కాలం. నమస్కారం అండి, నా పేరు రవీంద్రన్.
ఎల్బీ నగర్ లక్ష్మీ హుండై సర్వీస్ సెంటర్ నుంచి. ఇక్కడ ఈ కార్యక్రమం అనేది హుండై మాత్రం కాకుండా మనం ఆల్రెడీ ఆటోమొబైల్ సెక్టర్లో ఉంటాం కాబట్టి ఇది ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అన్నమాట. ఇది ప్రతి సంవత్సరం మనం చేస్తుంటాము. ట్రాఫిక్ అవేర్నెస్ వీక్ అని మనతో పాటు వచ్చిన కస్టమర్లు కాకుండా తోడుగున్న ఎంప్లాయీస్ కూడా ఈ అవేర్నెస్ కార్యక్రమం మనం చేస్తుంటాము. ఈరోజు అడిషనల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నాగమల్లి గారు కొన్ని మంచి విషయాలు చెప్పారు. సో ఇది మేము కస్టమర్ దగ్గరికి తీసుకెళ్దామని ప్రయత్నిస్తున్నాం. ఇది సో అలాగనే మధ్యలో జరిగిన యాక్సిడెంట్ కానీ ట్రాఫిక్ ఎలా పాటించాలి దీని గురించి ఒక చిన్న అవేర్నెస్ కార్యక్రమం మనం చేసినాం. ఇది థ్యాంక్స్ అండి.